వెల్కమ్ టు తక్కుస్ వరల్డ్ టీవీ. హలో పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాట్లాడే గుహ. అనగనగా ఒక అడవిలో ఒక పొట్టేలు దారి తప్పిపోయింది. చీకటి పడుతుండడంతో ఎక్కడైనా దాచుకొని వెళ్దామని నిర్ణయించుకుంది. అక్కడికి దగ్గరలోనే ఒక గృహ కనిపించింది. ఆ రాత్రికి ఆ గృహలోనే పడుకుంది. ఉదయాన్నే అడవి నుంచి బయటకు వెళ్ళే దారి కోసం ప్రయత్నించింది, కానీ దారి కనిపించలేదు. నిరాశతో ఆ గృహలోకి వెళ్ళి నిద్రపోయింది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది. ఈ విషయాన్ని గమనించిన ఒక పులి, పొట్టేలు ఎలాగో రాత్రికి ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడే దాన్ని తినేయచ్చు, అనవసరంగా వేటాడడం ఎందుకు అనుకొని ఆ గృహలోకి వెళ్ళి దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నానికి పొట్టేలు నిరాశపడి గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్ళబోయే ముందు పెద్ద పెద్ద అడుగుజాడలను చూసింది. లోపలేదో జంతువు ఉందని అనుకొని ఒక ఉపాయం పన్నింది. ఓ గృహమిత్రమా, నిద్రపోతున్నావా? ఏమిటి, నన్ను చూసి కూడా నువ్వు లోపలికి ఆహ్వానించలేదు అని అరిచింది. గుహ నుంచి ఎటువంటి సమాధానము రాలేదు. అదేంటో గుహ, నువ్వు రమ్మన్నదే నిన్ను లోపలికి రానని తెలుసు కదా నీకు. నువ్వు పిలవడం లేదు కాబట్టి నేను లోపలికి రాను, వెళ్ళిపోతున్నాను అంది గుహ. గుహ లోపల ఉన్న పులి రోజూ గృహ పొట్టేలును పిలుస్తుంది అనుకొని, రా మిత్రమా రా అంది. ఈ శబ్దం విన్న పొట్టేలు లోపల పులి దాక్కుందని గ్రహించి అక్కడి నుంచి వేరే చోటికి పరుగు తీసింది. పిల్లలు, ఈ కథ మనకు చెప్పే విషయం ఏంటంటే, ఎటువంటి ఆపద వచ్చినా తెలివిగా ఆలోచించడం అవసరం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.